ఎలా ఉంది గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటిలో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ పెడుతున్నారు కదా గవర్నమెంట్ ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు గత ప్రభుత్వం కంటే ఇప్పుడు మన కొత్త ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం కూటమి వచ్చాక పాలన విధంగా పాలన బాగుంది. ఇప్పుడు ఈ స్కూల్ పిల్లలకి ఏదైతే ఉందో ఈ పేరెంట్స్ మీటింగ్ పెట్టడం వల్ల ఏంటంటే పిల్లలకి ఒక అవగాహన కలుగుద్ది, తల్లిదండ్రులకి అవగాహన కలుగుద్ది. అంటే మా పిల్లలు ఎంతవరకు చదువుతున్నారు, స్కూల్లో ఎటువంటి వసతులు ఉన్నాయి, మా పిల్లలకి వాళ్ళు ఎలా టీచింగ్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ పేరెంట్స్ కూడా కలవడం వల్ల ఏమవుతుందంటే ఏమైనా లోటుపాట్లు ఉంటే వీళ్ళు కూడా మధ్యలో మాట్లాడుకుని గ్రూప్ డిస్కషన్ ఏదో పెట్టుకుని మాట్లాడుకుని అది ప్రిన్సిపల్ దృష్టికి లేదా హెడ్ మాస్టర్ దృష్టికి తీసుకుని వెళ్ళి వారికి ఒక ఫిర్యాదు రూపంలో ఇస్తారు. కాబట్టి ఈ విధంగా చేయడం చదువు బాగుంటుంది, పిల్లలకి బాగుంటుంది. రెండోది ఏంటంటే స్కూల్కి ఏదైనా లోటుపాటు ఉంటే ప్రత్యక్షంగా తల్లిదండ్రులు చూసుకోవడం కూడా ఒక విధంగా మంచిదే. కాబట్టి ఈ ప్రోగ్రామ్ అనేది మంచిదని నాకు అనిపించింది, మంచిదే. ఎలా ఉంది ప్రభుత్వం వచ్చిన విద్యారంగంలో మార్పులు వచ్చి అనిపిస్తుందా? అంటే గతసారి జగన్ గారి ప్రభుత్వంలో ఏవైతే ఉన్నాయో లోటుపాట్లు చేశారో ఈ మధ్యాహ్న భోజనం పథకం ఉంది. ఈ మధ్యాహ్న భోజనం పథకం అనేది పిల్లలకి 100కి 100% న్యాయం జరగట్లేదు. కొన్ని స్కూల్లో అంటే వసతులు సరిగ్గా లేక, అంటే మన కుకింగ్ హౌస్ కానీ వంటగది అది వసతులు లేక పిల్లలకి కొన్ని దగ్గరలో సరైన టైంకి భోజనం అందక కొంచెం భోజనం కూడా లోటుపాట్లు ఉన్నాయన్నమాట. అంటే సాంబార్ బాగోలేదని చెప్పి, కిచడీ బాగోలేదని చెప్పేసి దీన్ని కొంచెం ఇంప్రూవైజ్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడైతే కొంచెం గత ప్రభుత్వంలో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో మార్పులు అనేది వచ్చాయి. వ్యత్యాసం ఉందండి. ఎందుకంటే బొత్స సత్యనారాయణ గారు అనేది అది మినిస్టర్ అయ్యారు, ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. బట్ ఏంటంటే ఆయనకి విద్య మీద అవగాహన అనేది తక్కువ. ఇప్పుడు ఎందుకంటే నారా లోకేష్ గారు అంత ఎడ్యుకేటెడ్ అయితే ఆయన కాదు. అది ఒకటి ప్రభుత్వం ఆదు కాబట్టి వాళ్ళకి ఇచ్చారు మినిస్ట్రీ. కానీ ఇతను చదువుకున్న వ్యక్తి. రెండోది డిప్యూటీ సీఎం గారు కూడా ప్రతి ఒక్క ప్రోగ్రాంలో కూడా ఆయన కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. మొన్న మధ్య నేను యూట్యూబ్లో చూసేటట్లయితే వీళ్ళు పిల్లల మధ్యన కూర్చొని వాళ్ళతో పాటు సమంగా కూర్చొని భోజనం చేసినటువంటి సన్నివేశాలు కూడా అందరూ చూశారు ప్రజలు. గత ప్రభుత్వంలో అయితే ఏం ఎమ్మెల్యే కూడా ఏ మినిస్టర్ కూడా పిల్లల మధ్యలో కూర్చొని తినే చిత్రాలు ఎక్కడ మనం చూడలేదు. ఇదేదో ఈ ప్రభుత్వానికి ఫేవర్గా చెప్పాలని కాదు, చూసిన వాస్తవం మాట్లాడుతున్నది. నాకు ఆ ప్రభుత్వం అంటే కోపం లేదు, ఈ ప్రభుత్వం అంటే ఇష్టం లేదు. గతంలో కంటే ఇప్పుడు ప్రభుత్వం పాలన మారింది, కొంచెం మెరుగుపడింది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి లోటుపాట్లు, రోడ్లు కానీ బాగోపోవడం కానీ, హాస్పిటల్ వ్యవస్థలో కానీ ప్రతి దగ్గర లోటుపాట్లు ఉండేవి. ఇప్పుడు వీళ్ళు ఒక్కొక్కరు కూడా సవరించి సరిచేస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ టీచర్స్ కి పేరెంట్స్ మీటింగ్ పెట్టి ఎలా అనిపిస్తుంది అలాంటి కార్యక్రమం? ఇది మంచి కార్యక్రమం అండి. ఎందుకంటే ఇప్పుడు అంటే హాస్టల్లో మన స్కూల్ లెక్క చూసుకుంటే ఒక ఎత్తు ఉంటుంది. హాస్టల్లో అంటే పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటంటే పేరెంట్స్కి తెలియదు. వీళ్ళు కూడా ఏంటంటే దూరం నుంచి చాలామంది దగ్గర ఇవ్వరు. హాస్టల్ పిల్లలు కూడా దగ్గర ఉన్న వాళ్ళకి ఇవ్వరు. సపోజు ఇక్కడ ఇల్లు అనుకుని పక్కన హాస్టల్ ఉన్నవారు పిల్లలకు చాలా లాంగ్ ఇస్తారు. మరి పేరెంట్స్కి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా తెలీదు. ఇలాంటి పెట్టడం వల్ల ఏంటంటే టీచర్స్కి పేరెంట్స్కి ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. వాళ్ళు చెప్పే మంచి చెడ్డ తెలుస్తుంది. మీరు రీసెంట్గా చూస్తే ఒక యూట్యూబ్లో వచ్చింది, పిల్లలతో పాటు ఒక పేరెంట్ డ్యాన్స్ చేశారు ఒక స్కూల్లో. అంటే వాళ్ళు కలిసిపోయారు, టీచర్స్ కూడా వాళ్ళు కలిసిపోయారు. ఏంటంటే ఇది బాధ తెలుస్తుంది, మంచి తెలుస్తుంది. కానీ మంచి నిర్ణయం ఇది, చాలా మంచి నిర్ణయం ఇది. కార్యక్రమాలు చేయడం వల్ల ఉపయోగం చాలా ఉపయోగం అండి, పిల్లలకు ఉపయోగం అండి. ఫస్ట్ ఎందుకంటే పేరెంట్స్ ఒకవేళ ప్రాబ్లం వచ్చిన పేరెంట్స్కి టీచర్ కాల్ చేసి చెప్పడం జరుగుతుంది, ఎట్లా అవుతుంది, ఇంట్లో అవుతుంది, మీరు ఒకసారి జాగ్రత్త చేసుకోండి. అంటే గైడెన్స్ ఇచ్చేది టీచర్స్ ఎంత గైడెన్స్ ఇస్తారో పేరెంట్స్ కూడా అంత గైడెన్స్ ఉండాలి. ఇద్దరు గైడెన్స్ ఉంటేనే మంచిది. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. గవర్నమెంట్లో మార్పులు వచ్చినట్టు విద్యారంగంలో గవర్నమెంట్ వచ్చిన మార్పులు అయితే వచ్చాయండి. ఎందుకు మార్పులు వచ్చాయంటే నేను చెప్తున్నాను. ఈరోజు ఐటీ పార్కు అనేది ఒక బస్ తిరిగేది. ఐటీ పార్క్ అనేది ఒక బస్సు తిరిగేది. ఈరోజు ఐటీ పార్క్లో ఒక 20 బస్సులు తిరుగుతున్నాయి. చాలామంది ఉపాధి దొరికింది. ఐటీ కంపెనీలు అన్నీ వచ్చాయి. ఈరోజు మీరు ఒకసారి గెస్ట్ చేసి మీరు వెళ్ళి చెక్ చేస్తే మీకు తెలుస్తుంది. ఒక వెహికల్కి 120 నెంబర్స్ ఎక్కుతున్నారు పిల్లలు. సో మంచి నిర్ణయం. మాకు ఉపాధి వస్తుంది, అందరికీ ఉపాధి వస్తుంది. ఇది ఒకరికి ఉపాధి కాదు, ఒక కంపెనీ వచ్చిందంటే ఒక ఆటో దగ్గర నుంచి లేబర్ వరకు ఫుడ్ సెక్షన్ అందరికీ కూడా ఉపాధి వస్తుంది. పర్వాలేదండి, బాగా వచ్చింది, బాగా అన్నీ బాగానే ఉన్నాయండి. ఇంకా చేయవలసిన చాలా ఉన్నాయి. దేవుడి దేవాలన్నీ మంచిగా జరగాలి. ఎందుకంటే చాలామంది మన దగ్గర చదువుకొని అవుట్ స్టేట్లు వెళ్ళిపోయి ఉద్యోగాలు చేస్తున్నారు. సాఫ్ట్వేర్ రంగం అయితే ఇప్పుడే కొన్ని కొలుక్కి వస్తున్నాయి. కానీ వస్తే మంచిది. ఎందుకంటే పేరెంట్స్ కూడా ఇక్కడ చదివిస్తున్నారు. హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వెళ్ళి
పిల్లలు ఉద్యోగం చదువుతున్నారు. వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారో వీళ్ళు కూడా దిగులు ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఐటీ కంపెనీ ఏంటంటే ఇంప్రూవ్మెంట్ అవుతా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉంటారు. రోజు తెల్లవారు ఆఫీస్కి వెళ్ళిపోతారు, సాయంత్రం ఇంటికి వచ్చేస్తారు. పిల్లలు వాళ్ళ దగ్గర ఉన్నట్టే కదా. సో అది కూడా జరుగుతుంది కదా. అందువల్ల ఏంటంటే మంచిదని చెప్తున్నాను. సార్ ఇప్పుడు గవర్నమెంట్ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లు పెడుతుంది. ఎలా ఇది ఎలా అనిపిస్తుంది? 100% పనికొచ్చింది కదా. ఎందుకంటే ఫ్యూచర్ అంతా బాపతారు అంతా కూడా స్టూడెంట్స్ అందరూ ఆమె పట్టించుకునే వాళ్ళు లేరు. ఈవేళ ఎవరైతే ఫ్యూచర్ వస్తారో అదే భావన గురించి డే 1 నుంచి కూడా తీసుకుందాం, రకరకాలు తీసుకుందాం అనుకున్నారు. దాంతో పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ చేయడం ఇన్నాళ్ళ చాలా ప్రభుత్వాలు చేశాయి, కానీ వాళ్ళ పేరెంట్స్ ఎంత ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడు జరగలేదు. ఇప్పుడు 100% ఇన్వాల్వ్ చేస్తున్నారు. పేరెంట్స్ ఎలా ఉండాలి పిల్లలతో అదే అవగాహనకు తండ్రికి పిల్లలకి వచ్చింది. అలాగే టీచర్స్ కూడా భయపడే పరిస్థితి వస్తుంది. అంటే ప్రతిదీ ఇలా మీడియా జరుగుతాయి కనుక మనం కూడా జాగ్రత్తగా ఉండకపోతే, ఎవిడెన్స్ లేకపోతే డే బై డే మనం కూడా తెలుసుకొని మనం పాఠాలు చెప్పాలి. ఇన్నాళ్ళలాగా కాకుండా ఏదో చెప్పేస్తే బాగుండదు అనే పరిస్థితులు వారికి కూడా ఎవిడెన్స్ వస్తుంది. 100% ఇది ఖచ్చితంగా మంచి ప్రాజెక్ట్ ఇది. ఇప్పుడు అంతకుముందు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, నారా లోకేష్ ఇద్దరు మధ్యన ఏమైనా తేడా కనిపిస్తుంది? సార్ ఎడ్యుకేషన్లోనే తేడా కనిపించింది. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎన్ఎస్ఐకి ఇద్దరికి ఆ ఎడ్యుకేషన్ ఏంటి, ఏ ఎడ్యుకేషన్ ఏంటి, ఆ సిస్టమ్ ఏంటి, ఏ సిస్టమ్ ఏంటి అనేది 100% తెలిసిపోయింది. సార్ అఫ్కోర్స్ కొంత అంటే ప్రతిదీ ఎడ్యుకేషన్ సంబంధం లేదు. ఎడ్యుకేషన్ లేకపోయినప్పుడు కూడా దానికంటే కొంచెం పాటుపడాలి కదా. సో ఆయన తెలియపోయిన తెలుసుకొని అందుకంటే ఎవరికైనా శాఖ మంత్రి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా తెలియపోయిన వస్తుంది, తెలుసుకోరైనా పని చేయాలి. 100% అండి, 100% నో డౌట్. ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం అవును, మంచిదని అది 100% సార్. ఇప్పుడు ఎందుకంటే ఇంటర్వ్యూ ఈ పిల్లలే కదా ఇంటర్వ్యూ అవుతారు. ఇంటర్వ్యూ మాట్లాడినా వాళ్ళు డబ్బు ఉన్న అయిపోరు కదా. సో అందువల్ల ఖచ్చితంగా వాళ్ళకి ఉపయోగపడవే మధ్యాహ్న భోజనం 100%. మొత్తానికి చూస్తే కార్యక్రమం చాలా బాగుంది సార్. పేరెంట్స్ మీటింగ్స్ పెట్టారు. బాగుందండి. ఎందుకంటే పిల్లల యొక్క ఎడ్యుకేషన్ పరంగా పేరెంట్స్ ప్రతి ఒక్కరి స్టూడెంట్ యొక్క రిజల్ట్ ప్రోగ్రెస్ కార్డ్ చూపించారండి. చూపించి వాళ్ళ డెవలప్మెంట్ అన్నీ ఏంటి అనేది చూపించారు. సో వెనకబడిన పిల్లలకు కూడా మేము ఇంకా కేర్ తీసుకుంటామండి. 10th క్లాస్ వాళ్ళ మీద ఇంకా మేము కేర్ఫుల్గా ఉంటున్నాం. ఎందుకంటే ఇంకా 3 months ఉంది కదా. ఈ 3 monthsలో వాళ్ళు ఉన్న ఇంకా కొద్దిగా వెనకబడి ఉన్న వాళ్ళకి ఇంకా ముందుకు తీసుకొస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. సో ఫుడ్ కూడా బాగానే ఉంటుంది అక్కడ. ఎడ్యుకేషన్ పరంగా అయితే బాగుంది, బాగుంది. ప్రోగ్రెస్ రిపోర్ట్స్ బాగానే ఉన్నాయి. కార్యక్రమాలు పెడుతున్నాము. స్కూళ్ళ గురించి స్టూడెంట్స్ ఎలా ఉంటున్నారు ఏంటి తల్లిదండ్రులకు అవగాహన వస్తున్నారు. బాగానే ఉందండి. అంతా ఇలాంటి చేయడం మంచిదన్నమాట. బాగానే ఉందండి. ఇలా చేయడం బాగానే ఉంది. ఎందుకంటే ఫేస్ టు ఫేస్ స్టూడెంటు, టీచరు ప్లస్ పేరెంట్ ముగ్గురు అంటే ఫేస్ టు ఫేస్ వాళ్ళకి చెప్తున్నారనమాట. అంటే వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, వాళ్ళ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, వాళ్ళ హెల్త్ పరంగా ఎలా ఉంటున్నారు అనేది వాళ్ళు ఇండివిజువల్ ప్రతి ఒక్కరు చెప్తున్నారు. సో అక్కడ ఏంటంటే మెయిన్ ప్రిన్సిపల్ గారు వాళ్ళ పట్ల ఉండే స్ట్రిక్ట్ క్రమశిక్షణ అంతా బాగుందండి. పర్లేదండి. విద్యారంగం అంటే ఇంక ఇప్పుడు కొద్దిగా స్టార్టింగ్ కదండి, పర్వాలేదు అన్నట్టుగా అనిపిస్తుంది. బాగానే ఉందండి. అంటే ఈ విధంగా స్టూడెంట్స్కి, పేరెంట్స్కి, టీచర్స్కి మధ్య అట్రాక్షన్ కొద్దిగా కనబడుతుంది బాగా. ఆ విధంగా ఉంటే పిల్లల పట్ల మనకి కొద్దిగా తెలుస్తుంది కదా, వాళ్ళు ఎలా కొంటున్నారు ఏంటనేది. ఇప్పుడు దూరంగా ఉంటున్నారు పిల్లలు. సో వాళ్ళు ఎలా చదువుతున్నారు ఏంటి అనేది మనకు తెలియడం లేదు. సో ఈ మీటింగ్ ఇలా పెట్టడం వల్ల అందులోని కల్చర్ కూడా కొద్దిగా ఏర్పాటు చేశారు. అంటే పేరెంట్స్కి వాళ్ళ లేడీస్ కనుక జెంట్స్ కనుక వాళ్ళకి గేమ్స్ పరంగా కూడా వాళ్ళకి కండక్ట్ చేశారు. సో అన్నిట్లో బాగానే పాల్గొన్నారు. బాగుంది కూడా.